జగన్నాథ్పురి నుంచి మేము బయలుదేరుతున్నాం. ఇది మేమున్న రూము. ఇప్పుడు అంటే ఇది మఠం అంటారు దీన్ని. మఠం అంటే వీళ్ళ వాళ్ళకి ఇచ్చేది. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. కానీ మఠం మాత్రం చాలా క్రేజీగా ఉన్నది. మొత్తం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి అక్కడ తాళమేసి దానికి ఇక్కడ నుంచి ఇటు సందులా మళ్ళీ ఇటు వెళ్తే ఇంకొక సందు ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ ఇట్లా ఒక బండ మీద చెక్కి ఇక్కడ ప్రింట్ చేస్తారు అన్నట్టు. అన్నీ ఇక్కడ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళే. ఈ డొనేషన్స్ మీదనే రన్ అవుతుంది ఇది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్ నుంచి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇక్కడ నైట్ అక్కడే స్టే చేసి రేపు నైట్ మా ట్రైన్ ఉంది. సో రేపటిదాకా మేము అక్కడనే వెయిట్ చేస్తాం. ఇంకా లాస్ట్ ఇప్పుడు పూరి జగన్నాథ్ నుంచి బయలుదేరుతున్నాం. ఇది లాస్ట్ వ్యూ. ఇంకా పూరి జగన్నాథ్ భువనేశ్వర్ బస్ స్టాప్ దగ్గర దిగినాం మేము. ఇక్కడ పీవీఆర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము పోతున్నాం బర్ముండా బస్ స్టాండ్. ఇక్కడ భువనేశ్వర్లో బర్ముండా బస్ స్టాండ్ ఎంత ఎయిర్పోర్ట్లా అనిపిస్తుంది. బస్ స్టాండ్ చూస్తేనే ఎయిర్పోర్ట్లా ఉన్నది. ఇది ఎంత డెవలప్మెంట్ ఆ బస్ స్టాండ్. ఇది ఇట్లా నమ్మాలనిపించలేదు. ఇది బస్ స్టాండ్ అంటే ఇది ఎయిర్పోర్ట్, మొత్తం ఎయిర్పోర్ట్ లెక్క ఉన్నది ఇది మొత్తం. ఇక బయట సైడ్ లుక్ అయితే పెద్ద థియేటర్, ఏఎంబి మాల్, మన పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా, మాల్ లా ఉన్నాయి. ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. హోటల్ దగ్గరికి వచ్చినాం. హోటల్ ఇది హోమ్ స్టే. హోటల్ అంటే హోటల్ కాదు, కానీ మస్తు తక్కువలా, ఫుల్ తక్కువలా వీలేదే హోటల్. ఎవడరా మీరు? ఇది ఒక హోమ్ స్టే అన్నట్టు. హోమ్ స్టే బట్ రూమ్స్ మాత్రం చాలా బాగుంది. విత్ ఫుల్ ఏసీ, ఫుల్ మంచి ఒక మంచి ట్రీట్మెంట్. మన సొంత ఇంట్లో ఉంటే ఎట్లనైతే ఉంటుందో ఫ్రీ వాటర్ సప్లై కూడా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చేసి కోట్దా రోడ్ జంక్షన్ దగ్గర ఉన్నా. సో రాత్రి మేము పూరి నుంచి కోట్దా రోడ్కి వచ్చేసినాం. కోట్దా రోడ్లో రాత్రి రూమ్ తీసుకొని స్టే చేసినాం. ఇక్కడ టిఫిన్ అమేజింగ్. ఏంటంటే అక్కడ పూరీలో టిఫిన్ వచ్చేసి 100 రూపీస్కి ఒక్క దోశ. కోట్దా రోడ్లో 4 రూపీస్కి ఒక్క దోశ. మసాలా దోశ వచ్చేసి 5 రూపీస్. అండ్ టిఫిన్ ఏదైనా తిన్నా 5 రూపీస్ ఇక్కడ. అండ్ టేస్ట్ కూడా మస్తు చాలా బాగుంది. టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ. ఇది టిఫిన్ సెంటర్. ఇక్కడ ఎంత మంది టిఫిన్, ఇక్కడ దోశ అని కాదు, ఇక్కడ అన్నీ ఎంత తక్కువ అయిపోతుంది. అంటే ఎక్కడో మన మమ్మీ వాళ్ళ జమానాల ₹1-2 ఎంత అయితే వాల్యూ ఉండనో ఇక్కడ ₹1, ₹2 అంత వాల్యూ ఉంది ఇక్కడ. టిఫిన్ ఎంత అయిందిరా? ₹110కు 10 దోశలు. ఎన్ని పిచ్చండి ఇది. బోండా ఎన్ని వడలు? 5 ప్లేట్ల వడలు వచ్చేసి 10 దోశలు వచ్చేసి. వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ లో పోయి దుంకుండ్రి. టిఫిన్ మొత్తం కంప్లీట్. నలుగురం ఎంత తిన్నా కూడా ఫుల్ సస్తాలు అయిపోయినట్టు టిఫిన్. ఇది మా రూమ్ విత్ ఫుల్ ఏసీ, 2 పంకలు, ఏసీ. అండ్ ఇక్కడ ఫ్రీ వాటర్ ఫెసిలిటీ. మనం బిస్లరీ ఎట్లయితే 20 రూపీస్ కొంటామో అంతే చిల్లు వాటర్ ఇక్కడ ఫ్రీగా ఆయన ఫ్రిడ్జ్లోనే రోజు. అంటే ఇక్కడ నేను లోకల్ ఇంట్లోనే నింపి పెడతాడు, కానీ ఎగ్జామ్ ఫ్రీ వాటర్. కానీ మనం బయట అదే బాటిల్ 20 రూపీస్ కొంటాం. నేను 1400కి ఇంత పెద్ద రూమ్ విత్ ఏసీ ఇచ్చి కూడా మనకు ఫ్రీ వాటర్. నువ్వు ఎన్నన్నా నీళ్ళు కావు, నీళ్ళ కాడ ఏం దోకాలేదు. మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? దోశలల్లో నెయ్యి వేసి దోశ వేసిర్రు, ప్లస్ చట్నీ చాలా బాగుంది. మేము ఎంత మస్తు ఉందంటే బగ్గ రోజుల తర్వాత ఇంటికాడ నుంచి వెళ్ళినాక బాగా రోజుల అయ్యో
హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.